మీ ఒక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతో మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్లో పెడుతున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తాను, మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాల మీటింగ్ పెట్టినప్పుడు అన్ని చోట్ల కూడా ఈ రోజు ఏదైతే మనకు 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వింటూ మీ ఏదైతే జోష్ ఉన్నదో మానవ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరి జోష్ ఏదైతే చూస్తామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను, మీరు మీకు మానవ సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట అందరికీ చెప్పినాను, మీరు ఆ మాట నిలబెట్టుకుంటూ మీకు మరి జైవీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీ అందరూ తెలుసు, 3000 సంవత్సరాలు ఈ కులవృక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లోటకే తీసుకున్నట్లు 30 రూపాయలు రిజర్వేషన్ కల్పించాలి. మన జాతీయ వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేస్తారో జాతిని ఊళ్ళో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులైనా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సెక్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్తో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలని రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మన సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్ గా వారి తండ్రి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్ తర్వాత రిజర్వేషన్ ఉంటుందని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎప్పుడవుతాడు, ఆయన కూడా నిజంగానే ఆయన కుల వివక్ష ఏదైతే దాంట్లో అది జడ్జిమెంట్ మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిందో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్ పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్ మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల అయ్యే అంటున్నారు. ఒక స్పందన, మన ఆత్మ గౌరవం ఎక్కడ కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు, మనం ఎప్పుడు మన బలంతో మన ఒక కల్చర్, ఒక మానవ కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు మనం అందరం చూపించుకున్నాం. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు
మీరందరూ కూడా మీటింగ్